హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సెప్టెంబర్ నెలలో పింఛన్లు అనేవి ఎవరికి రద్దు కాబోతున్నాయి, ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగిందండి. సో అదేవిధంగా కొంతమందికి పింఛన్ అమౌంట్ అనేది తగ్గించబోతున్నారండి. సో ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద 15,000 రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో, సో వాళ్ళకి 6,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఈ విధంగా ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం నేను అందిస్తాను. సో పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లపై ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి టెంపరీ డిజేబిలిటీ అని వచ్చి ఉంటుందో వాళ్ళ యొక్క పెన్షన్స్ రద్దు చేయాలి అనేది ప్రభుత్వం రీసెంట్గా రద్దు నోటీస్ అనేది అందించడం జరిగింది. సో ఇలా ఎవరికైతే నోటీస్ అనేది అంది ఉంటుందో వాళ్ళ యొక్క పెన్షన్ రద్దు నోటీస్ అనేది వెంటనే క్యాన్సిల్ చేసి వాళ్ళకి ప్రతి నెల యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రీసెంట్గా గ్రామ్ బోర్డ్ సచివాలయం సిబ్బంది దగ్గర ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద ప్రతి నెల పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒక సర్వే అనేది నిర్వహించడం జరిగిందండి. ఆ సర్వేలో ఎవరికైతే రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ అనేది అంది ఉంటుందో, సో వాళ్ళు రీఅసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇంతవరకు వాళ్ళకి గనక సదరం సర్టిఫికేట్ జనరేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పెన్షన్ రద్దు అవుతాయనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో వాళ్ళకి ఇంతవరకు గనక సదరం సర్టిఫికేట్ రాకుండా గనక ఉన్నట్లయితే సో వాళ్ళ యొక్క పెన్షన్స్ అనేవి రద్దు అవుతాయి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పింఛన్స్ అనేవి రద్దు అయి ఉంటాయో, సో వాళ్ళు వీడియో పెన్షన్ పొందేందుకు అవకాశం కనుక ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, వచ్చే సెప్టెంబర్ నెలలో పింఛన్ల పంపిణీలో భారీ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి. ఆ మార్పులు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆదేశాల ప్రకారం హెల్త్ పెన్షన్ అనగా ఎవరైతే 15,000 రూపాయల పింఛన్లు పొందుతున్నారో వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేయడం జరిగినది. సో వెరిఫై చేసిన తర్వాత సర్టిఫికేట్లో ఎవరికైతే 80% పైబడి వికలాంగత్వం ఉంటుందో, మంచానికే పరిమితమైనట్లు డాక్టర్లు సర్టిఫికేట్ అనేది ఇచ్చి ఉంటారో వాళ్ళకి సంబంధించి యథావిధిగా సెప్టెంబర్ నెలలో 15,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇంకొంతమందికి ఈ 15,000 పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళకి 6,000 రూపాయల పింఛన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, వెరిఫికేషన్లో వికలాంగత్వం 85% కంటే తక్కువ ఉండి 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగ పెన్షన్కు అనగా 15,000 రూపాయల పెన్షన్ నుండి 6,000 పెన్షన్కు మార్పు చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఈ విధంగా ఎవరికైతే 85% కంటే తక్కువ ఉండి 40% కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి పెన్షన్ అనేది తగ్గించబోతున్నారండి. 15,000 పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్పు అనేది చోటు చేసుకునింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 40% కంటే వికలాంగత్వం తక్కువ ఉండి సో వాళ్ళు 60 సంవత్సరాలు కనుక పైబడిన వాళ్ళైతే వాళ్ళకి 4,000 రూపాయల పింఛన్ను వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఇంతవరకు ఎవరు పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు. సో అప్పుడు మాత్రమే వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కింద సామాజిక భద్రతా పెన్షన్ కింద 4,000 రూపాయలు మంజూరు చేయబడుతుంది సెప్టెంబర్ నెల నుంచి అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎవరికైతే 40% కంటే తక్కువ వైకల్యం ఉండి వాళ్ళకి కనుక 60 సంవత్సరాలు కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ అనేది రద్దు చేయబోతున్నారండి సెప్టెంబర్ నెల నుంచి అయితే. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎవరికైతే వికలాంగత్వం 40% కంటే పైబడి ఉంటుందో వచ్చిన సదరం సర్టిఫికేట్లో వాళ్ళకి యథావిధిగా సెప్టెంబర్ నెల నుంచి 6,000 రూపాయలు పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సెప్టెంబర్ నెలలో పింఛన్లో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎవరికైతే 40% కంటే తక్కువ ఉండి పింఛన్దారులకు 60 సంవత్సరాలు నిండిన ఎడల వారు ఇంతకుముందు ఏ పింఛన్ తీసుకుంటూ ఉండకుండా ఇప్పుడు కనుక వృద్ధాప్య పింఛన్ అనేది పొందాలి అనుకుంటే సో ఆ పింఛన్ నుంచి వృద్ధాప్య పింఛన్కి మార్చుకోవచ్చు అని కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తామని కూడా
చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సెప్టెంబర్ నెల నుంచి. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా కొత్త సదరం సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత ఎవరికైతే పింఛన్ అనేది రద్దు అయి ఉంటుందో వాళ్ళు యొక్క మేము ఈ పింఛన్కి అర్హత కలిగి ఉన్నాము, అయినా కనుక మా పింఛన్ రద్దు చేశారు అని అనుకుంటే మీరు వెంటనే అప్పీల్ అనేది చేసుకోవచ్చు అండి. సో మీరు అప్పీల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసులు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ డాక్యుమెంట్స్తో మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చండి. సో ఏ డాక్యుమెంట్స్తో మీరు అప్పీల్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే అప్పీల్ కొరకు అర్జీ అనేది ఒకటి ఉండాలండి. సో అంటే అప్పీల్ ఫామ్ అనేది ఒకటి తీసుకొని ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ జెరాక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా పెన్షన్ రద్దు పెన్షన్ మార్పు నోటీసు, సో మీకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నోటీస్ అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ పాతది, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ కొత్తది, సో ఈ రెండు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా అలానే పెన్షన్దారునికి సంబంధించిన ఏమైనా హాస్పిటల్ చికిత్స పొందుతున్న డాక్యుమెంట్స్ ఏమైనా సరే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ గారి లాగిన్ నుండి మరొకసారి రీఅసెస్మెంట్కి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అప్పీల్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఒక 10 days తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు మళ్ళీ ఒకసారి రీఅసెస్మెంట్కి వెళ్ళండి అనేది నోటీస్ రావడం జరుగుతుంది. సో మీరు రీఅసెస్మెంట్కి హాజరు కావాల్సి ఉంటుంది. సో వాళ్ళే ఒక హాస్పిటల్ నిర్ణయించి మీకు ఆ నోటీస్లోనే ఎక్కడ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టే మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు చికిత్స అనేది చేసుకోవచ్చు. సో ఇలా రీఅసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత ఒక 30 రోజుల్లో మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు వచ్చిన సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఉండి మీరు పింఛన్కి కనుక అర్హత పొందినట్లయితే మీకు ప్రతి నెల పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది యథావిధిగా. కాకపోతే ఇప్పుడు మీరు అప్పీల్ చేసుకుంటారు కదా, సో అప్పీల్ చేసుకున్న తర్వాత ఆ సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు మీకు పింఛన్ అనేది పంపిణీ చేయరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో ఓకేనా, సో ఈ విధంగా మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు. పెన్షన్ రద్దు అయ్యి మేము పెన్షన్కి అర్హత కలిగి ఉన్నాము అని భావించినట్లయితే సో మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అధికారిని కనుక కలిసినట్లయితే ఆయనే అప్పీల్ అనేది చేయించి ఇస్తారు. సో ఈ విధంగా పెన్షన్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి మార్పులు, అదేవిధంగా అప్పీల్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని నేను తెలియజేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.